ఎప్పటి నుంచో ఈ బ్యాగ్లోనే ఉన్నట్టుంది. ఇది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో నేను మత్తు మందులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది నా చేతి మీద పడి ఉంది. అయితే ఇది నన్ను చెడగొట్టిన వాడితే అయి ఉండాలి. దీని ద్వారా వాడెవరో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆనంది, ఆనంది ఏంటి దాస్తుంది? రండి మేడం గారు. ఎలా ఉన్నావమ్మా ఆనంది? బాగున్నాను మేడం. మీరెప్పుడొచ్చారు? మిత్ర చెప్పనే లేదు. ఎలా ఉన్నారు మేడం? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు మేడం? నువ్వే రప్పించావు. నేనా? ఎస్, నువ్వా రాస్కల్ త్రిమూర్తి, అదే డాన్ అంటారే, వాడిని పోలీసులకి పట్టించావు. నువ్వు వాడిని పట్టించింది అటెంప్ట్ మర్డర్ కేస్. నేను వచ్చింది వాడి స్మగ్లింగ్ వివరాలు నిరూపించి వాడికి శిక్ష వేయించాలని. మీ కంపెనీ తరపున వాదించడానికి వచ్చాను ఆనంది. అవునా? మంచిది మేడం. అసలు వాణ్ణి వదలకూడదు, శిక్ష పడాలి. వదులుతానా ఏంటి? నేనొచ్చింది అందుకే అని చెప్తున్నాను కదా. బై ద వే, ఆ స్మగ్లింగ్ గురించి నువ్వొకరోజు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. నేను తప్పకుండా వస్తాను మేడం. వస్తానంటున్నావు, నీకు భయం లేదా? భయపడితే న్యాయం ధర్మం ఎలా గెలుస్తాయి మేడం? విన్నావా మిత్ర, ఇది ఇలా ఉండాలి. చట్టం, ధర్మం, న్యాయం ఇలా నిలబెట్టాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఐ అప్రిషియేట్ యూ. అమ్మా ఆనంది, అసలు మాట అడగడం మర్చిపోయాను. మీ అక్క పెళ్ళి అని మిత్ర చెప్పింది. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి మేడం. 2 రోజుల్లో నేను కూడా వెళ్తాను. గుడ్. అక్క పెళ్లి మొత్తాన్ని నీ భుజం మీద వేసుకొని చేస్తున్నావని కూడా మిత్ర చెప్పింది. వెరీ గుడ్ ఆనంది. పెళ్ళెప్పుడు? వచ్చే వారమే మేడం. మీరు రండి. నేను అడుగుతోంది నీ పెళ్ళి ఎప్పుడని. అశ్విన్ని ప్రేమిస్తున్నావంట, తనకి నువ్వంటే చాలా ఇష్టమంట. అది 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 దీనికెందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు? ప్రేమించడం తప్పు కాదు. నువ్వు అశ్విన్ ఇద్దరూ మంచివాళ్ళు. అందుకే మీ మంచి మనసుల్ని ఒకటి చేశాడా దేవుడు. మీ జంట చాలా బాగుంటుంది. ప్రేమకి పులి స్టాప్ పెట్టేసి కాపురం అనే కామాలు పెట్టుకుంటూ లైఫ్ లీడ్ చేసుకోండి. మహేష్ లాంటి శ్రీమంతుడు నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్నే శ్రీమతిగా చేసుకుంటానని చెప్పినా కూడా అశ్విన్తోనే నా జీవితం అనే స్టాండ్ మీద నిలబడ్డావు. దాట్స్ రియల్లీ గ్రేట్. ప్రేమని గెలిచే శక్తి దేనికి లేదని నువ్వు ప్రూవ్ చేసావానంది. ఇలాంటి జెన్యూన్ క్వాలిటీస్ ఈ కాలం పిల్లల్లో ఎక్కడో తప్పలేవు. వీడికంటే వాడు బెటర్, వాడికంటే ఇంకొకటి సూపర్ అన్నట్టు లగ్జరీ లైఫ్ ఇచ్చే వాళ్ళ కోసం రాంగ్ స్టెప్స్ వేస్తూ ప్రేమ పవిత్రతని పాడు చేస్తున్నారు. అమ్మ ఆనందిని పొగుడుతూ నన్ను తిడుతోంది. నిజమానంది, ప్రేమకి అర్థం ఇదేనని చెప్పగలిగిన ప్రేమికులు చాలా రేర్గా ఉంటున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఒక అండర్స్టాండింగ్, ఒక బాండింగ్ కూడా కొద్ది చోట్ల తప్ప ఎక్కడా కనిపించట్లేదు. యాజ్ ఎ లాయర్గా
నేనిలాంటి స్టోరీస్ని కోర్టులో ప్రతిరోజు వింటున్నాను, కళ్ళారా చూస్తున్నాను. మానవ సంబంధాలన్నీ ఆస్తి సంబంధాల వెంట పరిగెడుతూ ఆత్మీయ బంధాలను నీళ్లకు వదిలేస్తున్నారు. టోటల్గా మానవ సంబంధాలే దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. నీలాంటి వాళ్ళని చూసినప్పుడు మనస్సుకి చాలా సంతోషం కలుగుతుందా ఆనంది? చూసావా మిత్ర, నేను తన గురించి ఇంత గొప్పగా చెబుతున్నా కూడా తన మొహంలో కాస్త గర్వం కూడా కనిపించడం లేదు. ఇది నువ్వు ఆనందిని చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సూత్రం. ఓకే మామ్. నువ్వు అశ్విన్ త్వరగా పెళ్లి చేసుకోండి ఆనంది. మీ పెళ్ళైన తర్వాత నేను మిత్రకి పెళ్లి చేస్తాను. అవును, నువ్వేంటి ఇంతకు ముందులాగా చార్మింగ్గా ఎనర్జెటిక్గా లేవు? ఏమైంది ఆనంది? ఒంట్లో బాగోటం లేదా? అలాంటిదేమీ లేదు మేడం. కంపెనీ నుంచి ఇంతకు ముందే వచ్చాను. కాస్త అలసటగా ఉంది. అవునా? అవును, నీ రూమ్మేట్స్ ఏరమ్మా? క్యాంటీన్కి వెళ్ళారు. ఓ, టేక్ రెస్ట్. రేపు మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. బ్యాగ్లో ఏం దాచింది? ఏంటది? మిత్రా, కమింగ్ మామ్. మిత్రా. వస్తున్నాను మామ్. చెప్పు మామ్. ఆనందిని పెళ్లి చేసుకోమని అన్నిసార్లు అంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్పానో అర్థమైందా? నాకు లైన్ క్లియర్ అవుతుందని. ఎస్, ఆనందికి పెళ్ళైతే కానీ మహేష్ మనసులోంచి ఆనంది గురించిన ఆలోచనలు బయటికి వెళ్ళవు. ఎగ్జాక్ట్లీ మామ్, నాది కూడా అదే ఆలోచన. కానీ అదంత ఈజీ కాదు మామ్. వై? వాట్స్ ద ప్రాబ్లం? అది ప్రెగ్నెంట్. అది ఎవరి వల్ల అయిందో దానికి తెలీదు. అలాంటప్పుడు చెడిపోయిన తను అశ్విన్ ఎలా పెళ్లి చేసుకోగలనే డైలమాలో ఉంది. ఈ మ్యాటర్ మామ్కి తెలీదు. చెప్పేస్తే వద్దులే. ఎలా అయిందని అడిగితే అది తిరిగి నా మెడకి చుట్టుకుంటుంది. లాయర్ కదా, నా నుంచి తెలివిగా అసలు మ్యాటర్ లాగుతుంది. సో అస్సలు చెప్పకూడదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి మిత్రా? అది ప్రస్తుతం ఆనంది కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ అక్క పెళ్లి మీద ఉంది మామ్. ఆ పెళ్ళైతే గానీ తన పెళ్లి గురించి ఆలోచించదు. ఓకే, అదలా ఉంచితే నేను క్వశ్చన్ అడుగుతాను. ఏంటి? మహేష్ ఆనందిని ఇష్టపడ్డానికి, తనని లవ్ చేయడానికి కారణమేంటో నీకు తెలుసా? అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అదే మామ్. ఏం చూసి మహేష్ ఆ పల్లెటూరు దాన్ని ప్రేమించాడు?